ఈ కైలాసగిరిలో ఈ సంక్రాంతికి మాత్రం చాలా మంది వచ్చారు. చాలా మంది టూరిస్ట్ గాయస్ వచ్చి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు గాయస్. అండ్ ఇక్కడ నుండి మనం వైజాగ్ సిటీ ఫుల్ చూడాలనుకుంటే మనం ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. అండ్ వైజాగ్లో ఏ లొకేషన్స్ ఉన్నాయని కూడా మనం ఇక్కడ ఆల్రెడీ బోర్డు మెన్షన్ చేస్తున్నారు. ఈ బోర్డు నుండి కూడా మనం చూడొచ్చు. కొత్తవి అన్నమాట ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో ఈ వైజాగ్ వచ్చినట్టయితే కొండ మీద ఉన్నటువంటి కైలాసగిరికి అయితే వచ్చి విజిట్ అవ్వండి. చాలా అంటే చాలా బాగుంది. సంక్రాంతి సీజన్ కదా, చాలామంది టూరిస్ట్గా వచ్చారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మకర సంక్రాంతికి చాలా మంది కైలాసగిరికి వచ్చి ఉన్నారు. చూడండి టూరిస్ట్ గాస్. అండ్ ఇక్కడ లవ్ అనే పేరు కూడా ఉన్నది. ఇక్కడ నుండి అయితే ఫోటో తీసుకోవచ్చు. ఇది ట్రైన్ కౌంటర్. ఇంపార్టెంట్ అయితే చాలా క్రౌడ్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా టూరిస్ట్ గాయస్ ఫస్ట్ డే ఇలా గడిచింది. సో బాయ్ గాయస్, నెక్స్ట్ డే కలుద్దాం. యూ టుమారో గాయస్. ఫస్ట్ డే అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అప్పుడు ఫస్ట్ డే ఏంటంటే నేను వైజాగ్ మొత్తం తిరగలేకపోయాను. ఎందుకంటే ఇంటి నుండి ఇక్కడికి రావడానికే నాకు చాలా టైం పట్టింది. మధ్యాహ్నం 2:30 PM అయ్యింది మధ్యాహ్నం. అందుకని ఇక్కడికి వచ్చేసరికల్లా ట్రాఫిక్ వలన కొద్దిగా కొంచెం లేట్ అయిపోయింది. అయితే కైలాసగిరిలో వెళ్ళేసరికల్లా 1 hour అంతా అక్కడే స్పెండ్ చేశాను. ఎందుకంటే చాలా మంది వచ్చారు. చాలా బాగా నేను ఎంజాయ్ చేశాను. కైలాసగిరిలో కొత్తగా కట్టినటువంటివి ఏవంటే లవ్ అనే నేమ్ అండ్ జిప్ లైన్ అని ఉన్నది. ఆ రెండు కొత్త కట్టారు. అండ్ చాలా మంది వచ్చారు. సరిగా ఇలా ఎంజాయ్ చేశాను. ఇది సెకండ్ డే. కానీ కైలాసగిరిలో మాత్రం జిప్ లైన్ అండ్ లవ్ అనే నేమ్ అవి మాత్రం చాలా బ్యూటిఫుల్గా కట్టారు. చాలా బాగా అనిపించింది. ఎవరైనా వైజాగ్ వచ్చినట్టయితే కైలాసగిరి కొండ మీదకి వచ్చి కైలాసగిరి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. అండ్ మా ఛానల్లో కూడా కైలాసగిరి ఆల్రెడీ ఉంది. కాకపోతే అప్పటికి ఈ నేమ్ జిప్ లైన్ అనేది మాత్రం లేదు. కానీ ఇప్పుడు వచ్చినట్టయితే ఇవన్నీ మీకు కనిపిస్తాయి. అండ్ పార్కులు కూడా కైలాసగిరి పార్కులన్నీ ఇప్పుడు మొత్తం మెయింటెనెన్స్ అనేది బాగున్నది. అప్పుడైతే పెద్దగా గాలి తుఫాను పట్టుకు రావడం వల్ల అన్నీ ఇప్పుడు నీట్గా ఉంది. అయితే కైలాసగిరిలో అయిపోయినాక అక్కడి నుంచి ఆర్కే బీచ్కి వెళ్దామని అనుకున్నాను. కానీ ఆ ట్రాఫిక్ చూస్తే నాకు అర్థమైపోయింది, ఇంకా బాబు నేను ఇంకా రూమ్కి వెళ్ళలేను, మరి ఇక్కడే ఉంటే ఇంకా రూమ్కి వెళ్ళడానికి నైట్ 12 అయిపోద్ది అనే ఉద్దేశంతో నేను తిరిగి వచ్చాను. అయినా కానీ నేను బస్ ఎక్కి వచ్చినా కానీ ట్రాఫిక్ మాత్రం చాలా ఇది ఉంది. చాలామంది టూరిస్ట్ గాస్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా ఆర్కే బీచ్ అయితే గ్యాప్ లేదు. ఈరోజు కూడా ఆర్కే బీచ్ చూపిస్తాను ఎలా వచ్చారన్నది. చాలా మంది వచ్చారు. అండ్ ఈరోజు మ్యాక్సిమం టూర్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అంత బడ్జెట్ లేదు. ఈ ప్రీవియస్ వీక్లోనే మనకి బాగాలేకపోతే అలా అన్నీ వెళ్తే కానీ అలా పేమెంట్ అలా ఖర్చు అయిపోయాయి. దాని కారణంగా నేను
రోజులాగా ఈ వైజాగ్లో ఉండలేదు. ఈ మ్యాక్సిమం ఈరోజు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే నా దగ్గర మరి ఎక్కువ పేమెంట్ లేదని, ఎక్కువ డబ్బులు లేదని నేను ఇలా ఫ్రెండ్ రూమ్కి వచ్చి నేను ఇలా ఇక్కడ రూమ్లో అయితే స్పెండ్ చేసి మళ్ళీ ఈరోజు తీసుకెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అండ్ గాయస్, మీరు కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ స్టెప్ బై స్టెప్ నేను వైజాగ్లో టూర్కి తిరిగినవన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియో కిందకి నేను రిలీజ్ చేస్తాను. ఈ వీడియోలో అయితే ట్రిప్ వీడియో కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాను, ఎలా ఎంజాయ్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నా బ్యానర్ చూడండి, నేను వీక్లీ 6 PM నేను అంటే వీక్లీకి ఒక వీడియో అప్లోడ్ చేస్తానని పెట్టాను. అలాగే వస్తాయి వీక్లీకి ఒక 2 లేకపోతే 1 ఏదో ఒకటి వస్తుంది. ఇవన్నీ ఇలా స్టెప్ బై స్టెప్ వీడియో రిలీజ్ చేస్తాను. అండ్ ప్లీజ్ ఫ్రెండ్, నాకు సపోర్ట్ చేస్తున్నాను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరింత వీడియోస్ నేను ఎక్కడికైనా ఏ ప్రదర్శనకైనా వెళ్ళి నేను టూర్నైతే నేను ఎంజాయ్ చేస్తే కళ్ళకి కట్టినట్టు మీకు చూపిస్తాను. నా వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన బెల్ ఐకాన్ మాత్రం ఆల్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోండి. సరే, ఇది 2వ రోజు టూర్ని అయితే ఇంకా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోయాను. అండ్ నాకు రూమ్ వరకు నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే, బయట రూమ్ రెంటల్ తీసుకుంటే 1300, 1300, 1400, 1500 అలా ఉంటాయి. అయితే రూమ్ రెంట్లు అయితే రోజుకి అంత అయిపోద్ది, నా దగ్గర అంత బడ్జెట్ లేదనే ఉద్దేశంతో నేను ఈ రూమ్ ఇలా మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఫోన్ చేసి రూమ్ కావాలిరా అని అంటే నేను ఇక్కడికి వచ్చి ఇలా అన్నీ చేస్తున్నాను. సో గాయస్, మీరు కూడా వైజాగ్ వచ్చి ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేస్తుంటే మీకు తెలిసిన వాళ్ళని ఎవరో ఒకరిని రెస్పాండ్ అయ్యి వాళ్ళని ముందుగానే కాల్ చేసి చెప్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళతో స్పెండ్ చేసి వైజాగ్ మొత్తం తీసుకుని ఎంజాయ్ చేయండి. లేకపోతే అనుకుంటే ఒక రూమ్ రెంట్ 1300, 1400 పోనీ మీరు బడ్జెట్లో అయినా, మాకు మనీ పరంగా ఏ ప్రాబ్లం లేదనుకుంటే రూమ్ రెంట్ తీసుకుని ఏ హోటల్కైనా వెళ్ళొచ్చు. అండ్ ఏ లాడ్జ్కైనా వెళ్ళి మీరు స్పెండ్ చేయొచ్చు. బట్ రూమ్ రెంట్ అన్నీ ఇక్కడ ఏదైనా కానీ ఎంజాయ్ చేయడానికి మీకు ఏ ఇబ్బంది ఉండదు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. రూమ్ రెంట్ అన్నీ దొరుకుతాయి. సో మనం రెడీ అయితే అయిపోయాం. ఇప్పుడు వైజాగ్కి వెళ్ళి మళ్ళీ ట్రిప్ని అయితే ఎంజాయ్ చేస్తాం. గాయస్, మనమైతే ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చాం. అంటే ఇక్కడ ఎటువంటి చేపలైనా కనిపిస్తూ ఉంటాయి, అమ్ముతూ ఉంటారు. తర్వాత పోర్ట్ ఏరియా అయిపోయిన తర్వాత ఆర్కే బీచ్కి అయితే వచ్చాం. ఈ ఆర్కే బీచ్లో మాత్రం నిన్నైతే చాలా క్రౌడ్గా ఉంది. ఆర్కే బీచ్కి అయితే వచ్చాం. సరే, ఇప్పుడు టైము 1 గంట అవుతుంది. ఇప్పుడు ఇక్కడే ఏదో ఒకటి తినేసి మళ్ళీ ట్రిప్కి తిరగాల. మొత్తం వైజాగ్ వచ్చిన గింజ అప్పు గాయస్, అందరు గమనించండి ఈ బీచ్కి వచ్చినాక. అండ్ ఆర్కే బీచ్కి వస్తున్నా కానీ ఎప్పుడైనా కానీ కాంప్లెక్స్ నుంచి ఇక్కడికి ఎక్కువ రేట్ అడుగుతుంటారు ఆటో డ్రైవర్లు. 100, 150 అని. మ్యాక్సిమం 20 రూపీస్ అండ్ 30 రూపీస్తోనే ఇక్కడికి వచ్చేవచ్చు. మీరు అనవసరంగా ఆటోలు ఇదంతా ఖర్చు పెట్టి రాకండి. ఒకవేళ ఫ్యామిలీ తప్పదు అన్నప్పుడు మాత్రం మీ ఇష్టం. బీచ్లో ఎక్కువ మంది ఫొటోస్ అన్ని మీ వెంట తిరిగి మిమ్మల్ని
జేబు ఖాళీ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా జాగ్రత్తగా తిరగండి. పోనీలే ఫొటోస్ వేరే కదా కెమెరా పని అని అనుకుంటే ఇష్టం. ఇంతకుముందు ఆర్కే బీచ్ నేను తీసినప్పుడు ఫస్ట్ టైం తీసినప్పుడు అది నాకు ఫస్ట్ టైం. నాకు అసలు నోటు మాట్లాడేది కాదు, ఇలా అందరి ముందు మాట్లాడేవాళ్ళు కూడా కాదు. ఎప్పుడైతే అలా కొంచెం కొంచెం డెవలప్ అయ్యి కొంచెం మాటలు వస్తున్నాయి, కానీ అందరి ముందులో ఫస్ట్ టైం అయితే నేను స్టార్ట్ చేసినట్లయితే నాకు అసలు ఎవరు ఇలా కంటెంట్ చేసుకొని ఇలా మాట్లాడని నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు ఇక్కడ తినేసి మళ్ళీ ట్రిప్ తిరగాలి. ఇక్కడ తినేసినాక బీచ్ వైజాగ్ ఉన్నాయి చూసేది. గాయ్స్ చూసారుగా ఈ బీచ్, ఆర్కే బీచ్. ఈ బీచ్కి ఇంతకుముందు నేను ఆల్రెడీ ఈ బీచ్ మా ఛానల్లో కూడా ఉంటుంది. గాయస్ నాకు బీచ్లో ఒక సంఘటన ఏం జరిగిందంటే, నేను ఫోటో తీసుకుందామని అనుకుంటే అలా నిల్చొని ఉన్నాను. వాటంతటా వాళ్ళే కెమెరామెన్స్ వచ్చి తీసానమాట. టక్ 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 మన ఒక ఎక్కువ ఫోటోలు తీసి మ్యాక్సిమం నేను చెప్పిన ఫొటోస్ అన్నీ క్లిక్ చేసినాక నాకు తెలియకుండా కొన్ని ఫొటోస్ నెక్స్ట్ కొట్టేసాడు అనమాట. నెక్స్ట్ కొట్టేసి మొత్తం ఎన్ని ఫొటోస్ అయ్యాయి, నువ్వు అన్నిటికీ డబ్బులు ఇవ్వాలి అని అడుగుతున్నాను. నేను ఇవ్వలేదు. అలా ఇవ్వకపోతే ఇలాగే ఇక్కడ ఉన్న కెమెరామెన్స్ మీకు అడుగుతారు, అలా మీకు తెలియకుండా ఫొటోస్ తీసి అలానే మీకు జేబు ఖాళీ చేస్తారు. సో గాయ్స్ ఇక్కడికి వచ్చినాక మీ ఫోన్తోనే లేకపోతే మీరే స్వయంగా కెమెరా పట్టుకుని రండి, లేకపోతే మాత్రం మీ జేబు ఖాళీ చేసేస్తారు. ఇక్కడ ఫోటో తీస్తామనుకుంటే మాత్రం. ఆర్కే బీచ్ ఇప్పుడు మాత్రం ఇలా ఉంది, నిన్న మాత్రం చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంది. గాయస్ ఒకప్పుడు ఇక్కడ అండర్ వాటర్ ఉండేది. ఈ అండర్ వాటర్ తీస్తే ఇక్కడ ఇది కొత్తది విశాఖ ఎక్స్పో అనేది కొత్తగా పెట్టడం జరిగింది. చార్జ్ దీని ప్రైస్ 100 రూపీస్ ఉంటుంది. గాయస్ మనమైతే వైజాగ్ ట్రిప్కి వచ్చి మనం చాలా చోట్ల అయితే తిరగడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఆర్మీ విమానం ఎయిర్ క్రాఫ్ట్ విమానం నడపడానికి మొత్తం 9 మంది ఉంటారంట. అందులో వచ్చి ఇతను పైలట్ని నడిపేస్తాను. పైలట్ని నడుపుతూ అండ్ ముందుకు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ నిజంగా ఇక్కడ ఈ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసిన అతనికైతే హ్యాండ్స్ పని చెప్పుకోవాలి. ఎయిర్ క్రాఫ్ట్ యొక్క మొత్తం ఇది ఇలా కనిపిస్తుంది ఫ్రంట్ నుంచి చూస్తే. అంటే మీదికి కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు అనమాట. గాయస్ నిన్న వరకు మొత్తం మ్యూజియం ఇవంతా తిరిగాం. ఈరోజు ఏమొచ్చి లాస్ట్ డే. ఈరోజు నేను వీడియో తీసుకొని వెళ్ళిపోతాను. అండ్ ఈ వీడియోస్ మొత్తం మా ఛానల్లో అప్డేట్ చేస్తాను. అండ్ లాస్ట్ డే ఏమొచ్చి తేనెట్ పార్క్ వచ్చాను. ఇక్కడ తెలుసుగా వైజాగ్లో ఉన్నటువంటి షిప్లో ఉన్నమాట. ఒక షిప్ ఎటుపక్క తీసుకొచ్చింది, సముద్రం ఎటుపక్క నెట్టుకొచ్చింది. ఉన్న షిప్పే తెన్నెటే పార్క్. ఇది కైలాసగిరి కింద ఉంటుంది, కైలాసగిరి కొండ కింద. షిప్ దగ్గరికి వచ్చేస్తాం, మెట్లు దిగుతున్నావు. మొత్తం ఇది ఒక
20 మీటర్స్ అంత హైట్లో ఉంటుంది. ఇది అంత పెద్ద షిప్, పొడవైతే చాలా పెద్దలేండి. చూడడానికైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఇక్కడికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ అవర్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు పట్టుకొని వచ్చినా మీకు ఎంజాయ్ ఫుల్లీ